హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ రోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఏమంటే అడిగారు, వైట్ డిశ్చార్జ్ అనేది ఎక్కువగా వస్తుంది. దానివల్ల బేబీకి ఏమైనా ఎఫెక్ట్ ఉంటుందా, ఏమైనా కాంప్లికేషన్స్ వస్తాయా, సో అసలు ఎందుకు వైట్ డిశ్చార్జ్ మరీ ఎక్కువగా అవుతుంది, కారణాలు ఏంటి, దీనివల్ల ఏమైనా ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే ఇది నార్మల్ అయినా మంచిదేనా, ఇలా చాలా డౌట్స్ అయితే వైట్ డిశ్చార్జ్ గురించి అడిగారు. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డిస్క్రిప్షన్లో కొన్ని వీడియోస్ అనేది చేశాను. డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో ఎలాంటి డైట్ తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ అనేది మెయింటైన్ చేయాలి, బేబీ గ్రోత్ అండ్ డెవలప్మెంట్ ఎలా ఉంటుంది, ఇట్లాంటివన్నీ వీడియోస్ అనేది చేశాను. లింక్స్ అనేది ఇచ్చాను, ప్లేలిస్ట్ లింక్స్. మీకు ఫ్రీ టైము ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే వదిలేసేయండి. అండ్ ఈ వీడియోని చాలామంది చూస్తున్నారు కానీ షేర్ చేయట్లేదు. షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి, ఎందుకంటే మీకు కాకపోయినా వాళ్ళకైనా యూజ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ లాస్ట్ 2 years 3 years నుంచి ప్రెగ్నెన్సీ పైన వీడియోస్ అనేది చేస్తున్నాను, ఎందుకంటే మీకు యూస్ఫుల్గా ఉంటుందనే ఉద్దేశంతోనే చేస్తున్నాను. ఫస్ట్ నుంచి కూడా చూడండి వీడియోస్. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అసలు వైట్ డిశ్చార్జ్ అనేది ఎందుకు అవుతుందనేది తెలుసుకుందాం. సో ఫస్ట్ ఎందుకు అవుతుంది అంటే, ఫస్ట్ ట్రైమిస్టర్ అనుకోండి, ఎందుకు అవుతుందో తెలుసుకుందాం. ఫస్ట్ ట్రైమిస్టర్లో అది ప్రెగ్నెన్సీ హార్మోన్లు అనేది ఎక్కువగా రిలీజ్ అవుతాయి. అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక చాలామందికి ఏంటంటే వైట్ డిశ్చార్జ్ అనేది చాలా ఎక్కువగా అవుతూ ఉంటుంది. అది ప్రెగ్నెన్సీ హార్మోన్ల ప్రభావం వల్ల, దానివల్ల మాత్రమే అవుతుంది. అలాగే ప్రెగ్నెన్సీలో ఈస్ట్రోజన్ అనేది, ఆ హార్మోన్ అనేది మరీ ఎక్కువగా రిలీజ్ అవుతుంది. ఆ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి వైట్ డిశ్చార్జ్ అనేది చాలా ఎక్కువగానే రిలీజ్ అవుతుంది. అయితే దీనికి ఎలాంటి స్మెల్ కానీ కలర్ కానీ ఇలాంటివంతా ఏం ఉండదు, చాలా నేచురల్గా నార్మల్గా ఉంటుంది. అయితే మనకి ఇది ఎప్పుడెప్పుడు అవుతుందని కూడా అడుగుతున్నారు. మనకి డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో చాలా వరకు మనకి ఎండింగ్ డెలివరీ డేట్ వరకు కూడా అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఇది గుడ్ సిమ్టమ్. మనకి వైట్ డిశ్చార్జ్ అయితేనే అది ఒక హెల్దీ సిమ్టమ్, కాబట్టి అది అయితే భయపడని అవసరం లేదు. కానీ కొన్ని కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి మీకు వచ్చే వైట్ డిశ్చార్జ్ బట్టి. సో కొంతమందికి చాలా మంచిగా హెల్దీగా వైట్ డిశ్చార్జ్ అనేది రిలీజ్ అవుతుంది, కొంతమందికి డిఫరెంట్ టైప్స్గా వైట్ డిశ్చార్జ్ అనేది రిలీజ్ అవుతుంది. సో అలా డిఫరెంట్ టైప్స్గా మీకు వైట్ డిశ్చార్జ్ అనేది రిలీజ్ అయ్యేటప్పుడు కొన్ని కాంప్లికేషన్స్ అనేది వస్తాయి. సో ఆ డిఫరెంట్ టైప్స్ ఏంటనేది ఇప్పుడైతే చెప్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి, ఫస్ట్ ట్రైమిస్టర్లో మనకి వైట్ డిశ్చార్జ్ అయితే అది హెల్దీ గుడ్ సిమ్టమ్. ఎందుకంటే ఈస్ట్రోజన్ అనే హార్మోన్ అనేది మనకి ఎక్కువ రిలీజ్ అవుతుంది కదా, ఆ ఈస్ట్రోజన్ అనేది ఎక్కువగా రిలీజ్ అయితేనే బెటరు. సో అది ఆఫ్టర్ 4th and 5th 6th మంత్లో కూడా రిలీజ్ అవుతుంది. అంటే మనం తీసుకునే ఫుడ్ బట్టి, మళ్ళీ మనం ఎక్కువగా వేడిగా ఉండే ఏవైనా ఫుడ్ ఐటమ్స్ తీసుకున్న దానివల్ల కూడా మనకి వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. బట్ ఏంటంటే ఇందులో కొన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ఆ టైప్స్ ఏంటని చెప్పాను కదా, మనకి ఏంటంటే కలర్ కొంచెం బ్రౌనిష్ కలర్లో కానీ, అలాగే ఎల్లో కలర్ కానీ, అంటే నార్మల్గా దీనికి ఎలాంటి స్మెల్ కానీ కలర్ కానీ ఉండదు కదా, ఓన్లీ లైట్గా వైట్ కలర్లో అవుతూనే ఉంటుంది. అయితే ఇది బ్రౌన్ కలర్ కానీ అండ్ ఎల్లో కలర్లో కానీ వస్తే అది కాంప్లికేషన్స్. సో అలా ఏమైనా వచ్చిందనుకోండి, అప్పుడు మనం ఏంటంటే డాక్టర్ని అనేది కన్సల్ట్ అవ్వాలి. అయితే ఫస్ట్ వచ్చేసరికి మనకి ఇందులో అండ్ 7th 8th 9th మంత్ ఉంటుంది కదా, ఈ 3 monthsలో ఏంటంటే ఇది కొంతమందికి ఎక్కువగా అవుతుంది. ఎందుకంటే బేబీ హెడ్ డౌన్ పొజిషన్కి రావడం అండ్ బేబీ ఎక్కువగా మూమెంట్స్ కిక్స్ ఇచ్చేటప్పుడు ఆ టైంలో కూడా మనకి ఎక్కువగా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ బాడీలో ఎక్కువగా హీట్ ప్రొడ్యూస్ అవుతున్నప్పుడు కూడా మనకు వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అది అయితే మనకి ఇందులో బ్రౌనిష్ కలర్లో కానీ ఎల్లోష్ కలర్ కానీ అయితే అది డేంజర్. అయితే ఇందులో మనకి ఎక్కువగా ఈ 2 కలర్లో అయ్యేటప్పుడు డాక్టర్ని కన్సల్ట్ అయ్యాక మనకి బేబీ పొజిషన్ ఎలాగుంది, ఏమైనా ప్రాబ్లమ్, అవన్నీ కూడా చెక్ చేస్తారు. అయితే ఇంకొకటి, ఈ కలర్లో వచ్చేటప్పుడు ఏంటంటే వచ్చే కాంప్లికేషన్స్ ఎలా ఉంటాయంటే, అంటే ప్రీటర్మ్ డెలివరీ, అలాగే బర్త్ డిఫెక్ట్స్ రావడం అండ్ ఎక్కువగా ఆ బ్లీడ్ అనేది రిలీజ్ అవ్వడం, ఇలాంటివన్నీ కూడా వస్తాయి.
కాబట్టి ఈ కాంప్లికేషన్స్ రాకుండా ఉండాలంటే మంచిగా లిక్విడ్స్ అంటే ఫ్లూయిడ్స్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. సో ఫ్లూయిడ్స్ అనేది మనం డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో అస్సలు తగ్గించకూడదు. ఎందుకంటే వన్స్ ఫ్లూయిడ్స్ తగ్గించామంటే ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ కూడా అది తగ్గిపోతుంది. ఆమ్నాటిక్ ఫ్లూయిడ్ తగ్గేటప్పుడు ఏంటంటే ఇంకా బేబీకి ఆక్సిజన్ సప్లై అండ్ బ్లడ్ సర్క్యులేషన్ కూడా తగ్గిపోతుంది. కాబట్టి ఫ్లూయిడ్స్ అనేది ఎక్కువగా తీసుకుంటే మీకు బాడీ అనేది కొంచెం హైడ్రేట్గా ఉండి ఇంకా బాడీ సర్క్యులేషన్ అంతా వాటర్ అనేది సర్క్యులేషన్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి హీట్ అనేది తగ్గుతుంది. హీట్ తగ్గేటప్పుడు మనకి వైట్ డిశ్చార్జ్ కూడా కంట్రోల్ అనేది అవుతుంది. సో చెప్పాను కదా, ఎల్లోయిష్ కలర్లో కానీ బ్రౌనిష్ కలర్లో కానీ అలాగే అది స్మెల్ వస్తుంది. అంటే బ్యాడ్ స్మెల్ వచ్చినా సరే అలాగే ఆ బ్యాడ్ స్మెల్ వస్తూ కొంతమందికి తీగల్లా అలాగే ఎక్కువగా అంటే ఎక్కువగా గడ్డల్లా ఆ విధంగా మనకి ఎక్కువగా రిలీజ్ అయింది అనుకోండి, అది చాలా ప్రాబ్లం. ఎందుకంటే అలా వస్తే మనకి ఆ యూట్రస్ ఉంటుంది కదా, యూట్రస్కి ఇన్ఫెక్షన్ యాడ్ అయిందని అర్థం. అలా అంటే మనకి ఎక్కువగా స్మెల్ వచ్చినా ప్రాబ్లమే, అలాగే కలర్ చేంజ్ అయినా ప్రాబ్లమే, అలాగే మనకి ఆ యూట్రస్ దగ్గర పెయిన్ వస్తుంది ఈ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు. అలా యూట్రస్ దగ్గర పెయిన్ వచ్చినా సరే ప్రాబ్లమే. కాబట్టి కలర్ చేంజ్ అయినా పెయిన్ వచ్చినా స్మెల్ వచ్చినా అది కాంప్లికేషనే. అంటే మీకు వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్ అయ్యిందని అర్థం. సో ఆ వైట్ డిశ్చార్జ్ ఇన్ఫెక్షన్ అయ్యింది అంటే మీకు యూరినరీ ట్రాక్ దగ్గర ఇన్ఫెక్షన్ వచ్చి సమ్ కాంప్లికేషన్స్ వస్తాయి. అంటే దానివల్ల ఏంటంటే బేబీకి అంతగా హెల్దీగా పెరగదు. అంటే హెల్దీ బేబీగా అనేది డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో జరగదు. బేబీకి కూడా ఎఫెక్ట్స్ వస్తాయి. కొంచెం ఇన్ఫెక్షన్తో అంటే లో బర్త్ వెయిట్ అంటే తక్కువ బరువుతో పుట్టడం, బేబీకి ఆఫ్టర్ డెలివరీ తర్వాత లివింగ్ అంటే ఆ ఇయర్లో మొత్తం చిన్న చిన్న ఇన్ఫెక్షన్స్ అనేది రావడం అండ్ స్కిన్ కూడా కొంచెం చేంజ్ అవ్వడం ఇట్లాంటివన్నీ జరుగుతూ ఉంటుంది. సో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్ ఎంత హెల్దీ బెనిఫిట్టో దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా అంతే ప్రాబ్లం. కాబట్టి వైట్ డిశ్చార్జ్ అనేది నార్మల్గా హెల్దీగా అవుతుందంటే ఓకే. బట్ అలా కాకుండా దానికి స్మెల్ వచ్చినా కలర్ చేంజ్ అయినా మనకి యూట్రస్ దగ్గర పెయిన్ వచ్చినా సరే అది కాంప్లికేషన్. సో అలాంటప్పుడు మాత్రం ఖచ్చితంగా డాక్టర్ని అనేది కన్సల్ట్ అవ్వాలి. అయితే మనకి అలా వచ్చేటప్పుడు చెప్పాను కదా, లో బర్త్ వెయిట్ బేబీ పుడుతుంది అండ్ ప్రీటర్మ్ డెలివరీ అంటే లైక్ 7th మంత్ 8th మంత్లో డెలివరీ అయ్యే ఛాన్సెస్ అనేది ఉంటుంది. అండ్ బేబీ కూడా సమ్ ఇన్ఫెక్షన్ అనేది యాడ్ అవుతుంది అండ్ ఎక్కువగా బ్లీడ్ అనేది ఎక్కువగా రిలీజ్ అవ్వడం కూడా జరుగుతుంది. ఇవి కాంప్లికేషన్స్ అనేది వస్తుంది. కాబట్టి మీకు ఏమైనా డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో వైట్ డిశ్చార్జ్లో ఎలాంటి అంటే ఏవైనా తేడా కనిపించిందంటే ఖచ్చితంగా డాక్టర్ అనేది కన్సల్ట్ అయితే అవ్వండి. సో ఇది అండి వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ కింద డిస్క్రిప్షన్లో చాలా వీడియోస్ ఇచ్చాను, మీకు ఫ్రీ టైం ఉండేటప్పుడు ఒకసారి అయితే చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.